ఎంత చెడిపోతున్నా, ఎంత పాడవుతున్నా, ఎంత అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు చేస్తున్న ఘోరమైన ఘాతకమైన పనులను బట్టి వారు ఏమాత్రం సిగ్గుపడట్లేదు, ఏమాత్రం పశ్చాత్తాపపడట్లేదు, ఏమాత్రం కూడా వారికి దాన్ని ఏమంటారు, వారి మనస్సాక్షి వారిని గద్దించట్లేదు. తమకు తాముగా ఈ విధానం మంచిది కాదు, ఈ ఆలోచన సరైనది కాదు అని ఎవరు కూడా అనుకోనట్లేదు. ఎంత స్వేచ్ఛగా, ఎంత ఫ్రీగా, ఎంత ఏమంటారు జులాయిగా వారు సమర్థించుకుంటున్నారంటే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబమే చూడు, ఒక తల్లి తండ్రిని చూడు, వారి పిల్లల్నే చూడు, వారి వంశమే చూడు, వారి సంఘమే చూడు, వారి గ్రామం చూడు, వారి ప్రాంతం చూడు. అంటే ఒక్కరికి ఒకరు, అంటే ఎవరికి ఎవరు ఏ మాత్రంలో జీవిస్తున్నారు. హల్లెలూయా, యేసు మసీహుకి. ఒకప్పుడైతే పెద్దవారిని చూసి ఎంత గౌరవంగా ఉండేవారు. చదువుకున్న రోజుల్లో కూడా, ధనము లేని రోజుల్లో కూడా చిన్నపిల్లలు, మేము 10th క్లాస్ అంటే కొంచెం మనకంటే పెద్ద వయసు ఉన్నది అని అంటే వారికి తప్పకుండా భయపడేవారు, వారిని గౌరవించేవారు, వారికి లోబడేవారు, వారి మాట వినేవారు. ఈ రోజులో అసలు అట్లాంటి పరిస్థితులు పూర్తిగా కనుమరుగైపోయినాయి. అట్లాంటివి పూర్తిగా ఎండిపోయినాయి, అసలు లేవు. నువ్వు నాకేంటి, నేను నీకేంటి, నువ్వేం చెప్పేది, నీవేం చేసేది. హల్లెలూయా. అనేకులు తమలో ఉన్న విషయాలను అలా మూసిపెట్టి అవతల వాళ్ళ విషయాలు మాట్లాడుతూ ఉంటారు, అవతలి వారిని వారు ఎత్తి చూపుతూ ఉంటారు. వారిలో కూడా విషయాలు ఉంటాయి. హల్లెలూయా. దైవ సేవకులైన వారు, ఇంట్లో పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు ఏదన్నా చెప్పడానికి పోతే తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవట్లే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాక్యం అంటుంది, అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషించును. ఏం చేస్తున్నాం చెప్పండి? ద్వేషం పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది, వ్యతిరేకత పెరిగిపోయింది, విరోధం పెరిగిపోయింది. మై సెల్ఫ్, ఐ వాంట్, నేనే, నా సంఘమే గొప్ప. సంఘాలు కూడా, పాస్టర్స్ కూడా నేనే గ్రేట్, నాలాగా ఎవరు చెప్పరు. హల్లెలూయా. అందుకే కదా ఈ యుద్ధాలు. నా దేశం అని ఒకరు, నా రాష్ట్రం అని ఒకరు, నా గ్రామం అని ఒకరు. హల్లెలూయా. అవతల వ్యక్తులు చనిపోతున్నారు, యువతల వ్యక్తులు చనిపోతున్నారు. అవతల వారు ఆకలికి అలమటిస్తున్నారు, యువతల వారు ఆకలికి అలమటిస్తున్నారు. డైలీ లివింగ్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. రోజు కనీస అవసరాలు దొరకట్లేదు. కొన్ని ప్రాంతాల్లో తిండి దొరకట్లేదు, కొన్ని ప్రాంతాల్లో నీరు దొరకట్లేదు. హల్లెలూయా. కానీ పట్టింపులు లేవు. ఏం లేవు చెప్పండి? పట్టింపులు లేవు. వ్యక్తి కొంచెము కూడా ఏమంటారు, అవతల వ్యక్తిని కరుణించట్లేదు, అవతల వారిని కరుణించట్లేదు. అన్నా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యాయా? ఇవి అంటే లేదు, ఎప్పటి నుంచో ఉంది. బైబుల్ అందుకే అనేక ఎవిడెన్స్, అనేక సాదృశ్యాలు, అనేకమైన మోడల్స్ మనకు ఉన్నాయి. బైబుల్ ఎప్పటి నుంచో ఉన్నా, ఎప్పుడు జరిగినవే ఉన్నా, వాటిని చదివినప్పుడు, మనం లోకాన్ని చూసినప్పుడు, ఇప్పుడు మన ముందు జరుగుతున్నవి మనం చూసినప్పుడు ఆలోచించాలి. అరే, కుటుంబంలో జరిగిన ఒక ఉద్ఘంట నేను చెప్తాను మీకు. కుటుంబంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పెద్ద వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, సేవకుడు అని కూడా గౌరవాలు లేవు. ఉన్నాయి చెప్పండి? లేవు. మనము అనేక సార్లు అనేకుల కొరకు అనేకమైన మాటలు మాట్లాడతాం. మన ఇంట్లో ఉన్న వారి గురించి కూడా చాలా మాటలు మాట్లాడతాం.
ఏదైనా సంఘటన జరిగితే, ఏదైనా విషయం జరిగితే మనం మాట్లాడతాం. హల్లెలూయా. కానీ మనం మర్చిపోతాము, నేను ఆడే మాటలు, నేను చేసే ఈ వ్యతిరేకత, నేను పోయే ఈ విరోధము, నేను చెప్పే ఈ వ్యతిరేకత దేవుడు వింటున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు కనిపెడుతున్నాడు కదా, దేవుడు దృష్టిస్తున్నాడు కదా అనే సంఘటన మనం ఏం చేస్తామో మర్చిపోతాం. తక్కువ చేసి మాట్లాడి, గేలి చేసి మాట్లాడి, ద్వేషించి, అసూయపడి వారి గురించి మాట్లాడితే మనం తెలియకుండానే దేవుని ద్వారా అనేకమైన పర్యవసనాలు మనం పొందుకుంటున్నాం. దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతిఫలాలు మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చే క్షమాపణ, దేవుని దగ్గర నుంచి వచ్చే దాన్ని ఏమంటారు కరుణని మనము కోల్పోతున్నాం. కారణంగా మనం ఏమనుకుంటాం, మన తండ్రి, మన తల్లి, మన సహోదరులకు మాత్రమే ఇట్లా మాట్లాడాం కదా, మన తల్లిదండ్రులు చేసాం కదా, మందికి చేయలేం కదా మనము అని మనం అనుకుంటాం. హల్లెలూయా. మా అన్ననే అన్నాను కదా, మా తమ్మునే అన్నాను కదా, మా అక్కనే అన్నాను కదా అని మనం అనుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ చిన్న కుమారుడు ఏం చేసాడు, సొంత తండ్రిదే కదా తీసుకొని పోయాడు, ఆస్తి తీసుకుని పోయి పాడు చేశాడు, పాడైపోయాడు. తిరిగి వచ్చి తండ్రికి బ్రతిమలాడుకోవచ్చు. కానీ ఏం గుర్తెరిగిండు, నేను చేసేది మామూలుగా మా తండ్రి దగ్గర కాదు, నేను ఎవరికి వ్యతిరేకంగా, ఎక్కడ విరోధముగా నేను ఈ పాపం చేశానంటే పరలోకానికి విరోధంగా, అంటే సృష్టికర్త కలుగజేసిన దేవునికి, నన్ను పుట్టించిన దేవునికి నేను విరోధంగా పాపం చేశాను. మనుషులకు వ్యతిరేకంగానే నువ్వు చేస్తున్నావు, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే దేవుని ఎదుటకి తీసుకెళ్తుంది, దేవుని ముందు నిన్ను నిలబెడుతుంది దోషిగా. అంటే ఆ సంఘములో సేవకుల మీద లేచిన సేవకులకు వ్యతిరేకంగా లేచిన ఒక గుంపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఇలా విరోధాలు, వ్యతిరేకతలు, భేదాభిప్రాయాలు, స్వార్థములు, సెల్ఫ్నెస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడే ప్రపంచమంతటా, కుటుంబాలన్నిట్లో, సంఘాలన్నిట్లో అనేకమైన విపరీతమైన సంఘటనలు ప్రారంభమవుతాయి. మోషకు వ్యతిరేకంగా లేచారంట, అహరోనుకు వ్యతిరేకంగా లేచి, మీరేనా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారు, మీరే సేవకులా, మేము కాదా, దేవుడు మాకు సేవకులుగా చేయడా, మేము పరిచర్య చేయలేమా, మేము యాజకత్వం చేయలేమా? హల్లెలూయా చెప్పండి. దేవుడు మీతోనే మాట్లాడతారా? సేమ్ అట్లనే అహరోను మిరియా మోషకు లేచినట్లుగా మళ్ళీ అహరోను మోషకు ఇక్కడ సంఘంలో ఉన్న కొంతమంది సపరేట్ అయిపోయి ఒక గుంపు కట్టుకొని, మనం చూస్తూ ఉంటాం కదా అనేకమైన మందిరాలలో మంచి మంచి సంఘాలు, ఆత్మీయంగా ఉండే సంఘాలు, డినామినేషన్లో, సంస్థలలో అనేక రకాలుగా స్వార్థం కోరి అనేకమైన వాటిని ఆశించి ఒక నలుగురు, ఒక ముగ్గురు, ఒక ఇద్దరు, ఒక 10 మంది సపరేట్ గుంపు అయిపోతారు. సపరేట్ గుంపు అయిపోయి మంచిగా జరుగుతున్న పరిచర్యకి, సేవకునికి, ఒక మంచి సిస్టమ్ కు వ్యతిరేకంగా లేస్తారు. ఏం పాడు చేయడానికి? దేవుని పని పాడు చేయడానికి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, వారు కేవలము మోషే అహరోనులకి వ్యతిరేకమై చేస్తున్నాం అనుకున్నారు, కానీ అది దేవునికి వ్యతిరేకంగా మేము అంటున్నాము, మేము లేచామన్న సంగతి వారు మర్చిపోయారు. సంగమా, చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడేటప్పుడు, చాలా జాగ్రత్తగా నువ్వు ఎవరి గురించి అన్న తప్పుడు ఆలోచన చేసేటప్పుడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుల గురించి మాట్లాడేటప్పుడు, ఒక సంఘములో నువ్వు లేచి నిలబడి మాట్లాడుతున్నావంటే నువ్వు ఆ వ్యక్తికి మాట్లాడలే, ఆ సంఘములో మాట్లాడితే అది నేరుగా సృష్టికర్త అయినా దేవునికి నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు వింటాడు, దేవుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. దానికి పర్యవసానము నీకు సేవకుడు ఏమనకపోవచ్చు. మీరు చూడండి, గ్రామాలలో మందిరానికి వెళ్ళరు, బాప్తిసం తీసుకోరు, పరిచర్య తెలియదు, క్రైస్తవుడు అనే సంగతి తెలియదు. ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఏమన్నా అయితే సేవకుడు లేట్ వస్తే సేవకుడికి నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడడమే కాదు, దుర్భాషలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదేం పోతుంది ఇంత గట్టిగా చెప్తున్నావంటే, నీకు నీ మీదికి దేవుని కోపము రాకముందే, నీ ఇంట్లో విపరీతమైనవి జరగకముందే,
దేవుని ద్వారా నువ్వు నాశనము శాపము కొని తెచ్చుకోక ముందే ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అవ్వాలి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఈ మెసేజ్ ద్వారా ఈ దినమున నీకు ఒక హెచ్చరికనిస్తున్నాడు, నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, నీకు ఒక గద్దింపునిస్తున్నాడు. చూడండి, చాలా మంది మందిరానికి వెళ్ళారు కానీ దూరంగా కూర్చొని లేదా బయట తిరుగుతూ సేవకుల గురించి, సంఘము గురించి, మంచిని గురించి, వాక్యముల గురించి విపరీతమైన ముచ్చట్లు దిగిపోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కాలయాపన, వాళ్ళ దినమంతా అదే పని కావాలి. ఇక్కడ కూడా 250 మంది, తర్వాత కోరహు, అభిరాము, దాతాను, వీరందరూ కూడా పోగుబడి మోషే అహరోనులకు విరోధముగా లేచారంట. లేస్తే అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడికి చాలా కోపం వచ్చింది. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకిస్తే గాని ఆ వ్యక్తి దేవుడి సేవకుడుగా ముందుకు సాగలేడు. ఒక వ్యక్తి, ఏ వ్యక్తికైనా ఏది ఇవ్వాలన్నా, ఏ పని అయినా దేవుడే దయచేస్తాడు. దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? మోషే, వాళ్ళు వ్యతిరేకంగా లేచారు కదా, నీకు వ్యతిరేకంగా లేవలే, నాకు వ్యతిరేకంగా వారు లేచారు. కాబట్టి వారందరినీ దేవుని సన్నిధికి రమ్మని చెప్పు. ఎక్కడికి రమ్మని చెప్పు? దేవుడు రమ్మని చెప్పు. ధూపార్తులు తీసుకొని రమ్మని. 250 ధూపార్తులు తీసుకొని వచ్చాడు. అయితే మోషే ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను సేవకుని కానట్లయితే, దేవుడు నన్ను ఎన్నుకున్నట్లయితే, మనుషులందరికీ సంభవించే విధంగా మీకు సంభవిస్తే మీరు అన్నదే నిజం. కానీ వేరేది దేవుడు మీకు సంభవింపజేస్తే నిజంగా దేవుడు నన్ను ఎన్నుకున్నట్లుగా అని 16వ అధ్యాయం అంతా రాశాడు. మనం చూస్తాం ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ కోరహు, అభిరాము, దాతాను కుటుంబంలో చుట్టుముట్టు దేవుడు అని అందరినీ దూరంగా జరగమన్నాడు. ఏమన్నాడు? వారి ఇండ్ల దగ్గర ఎవరు ఉండకండి, వాళ్ళ ఇంట్లో ఏది ముట్టకండి, పశువులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఎవరు ఉండకండి, అందరూ దూరం జరిగినంటే అందరూ దూరం జరిగితే దేవుడు కనురెప్పు పాటులో భూమికి ఆజ్ఞాపిస్తే భూమి నెర విడిచిందంట. ఏం విడిచింది చెప్పండి? భూమి నోరు తెరిచింది అని రాయబడింది. నెర విడిచి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని అట్లనే మింగివేసిందంట. పాతాళంకు తీసుకున్నది అని రాయబడింది. కానీ సాధారణంగా నీకు ఎందుకు అనారోగ్యం వస్తుందో నీకు తెలియదు. సడన్ గా నువ్వు ఎందుకు లాస్ అవుతావో, నీకు కుటుంబంలో సడన్ గా ఏదైనా ఒకటి జరిగితే ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు గురి తిరగకుండానే. హల్లెలూయా. ఈ కుటుంబాలు ఇట్లా భూమిలోకి వెళ్ళిపోయినాయి కదా. ఇంకా 250 మంది కూడా మందిరం దగ్గర ఉన్నారు. అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ 250 మందిని కాల్చేసింది. ప్రజలు ఎలా ఉంటారంటే, వారి కుటుంబాలలో ఎన్ని విషయాలు జరిగినా వాటిని గురించి దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపపడడం అనేది ఉండదు. దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడగడం అనేది ఉండదు. అదే ఇది ఎందుకు అయ్యి ఉండొచ్చు? నేను ఇట్లా సేవకునికి వ్యతిరేకంగా ఉన్నందువలన, నేను దేవుని సంఘం పనిని పాడు చేస్తున్నందువలన ఇలా ఎందుకు అయి ఉండొచ్చు అని తెలిసిన ఆ విషయంలో వారు రికగ్నైజ్ మాత్రము కాదు. దీని ద్వారా మనం ఏం నేర్చుకొచ్చున్నామంటే, నీ ఒక్కని వల్ల, నువ్వు చేసే ఒక్క చిన్న పొరపాటు వలన, నీవు ఆశించే ఒక్క తప్పుడు శరీరాశ వల్ల, నేత్రాశ వల్ల, నువ్వు ఆశించే ఒక్క క్షణం యొక్క సంతోషం వలన, మీరు చూడండి ఈ రోజుల్లో మనం చూస్తే చాలా కుటుంబంలో మన ఆడబిడ్డలు, మన మగ బిడ్డలు, మన తల్లిదండ్రులు, పురుషులు ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు ఆశించి, కొంచెము దాని కొరకు ఆశించి, వారు అనుకుంటారు నేను పనికి వెళ్ళిన జాగలు కదా, నాకు తీసుకునే హక్కు ఉన్నది కదా. హల్లెలూయా. అది న్యాయమైనది కాకపోయినా, అది నీకు అవసరము లేకపోయినా తీసుకోవడము, దాచిపెట్టుకోవడము, పొందుకోవడము. దేవునికి మహిమ కలుగునగా. ఆకాను అనే వ్యక్తి ఎవ్వరు చూడలేరులే అని లోగాన సపరేట్ గా రహస్యముగా సీక్రెట్ గా తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? తన డేరాలో పెట్టుకున్నాడు. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడంటే దేవుడు సమస్తం చూస్తాడు కదా, అన్ని విషయాలు చూస్తాడు కదా. నువ్వు ఏ మాట పొంగుతున్నావు, ఏ మాట దాటి వేస్తున్నావు, ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, దేవుడు అన్ని గమనిస్తూ ఉంటున్నాడు కదా.
నువ్వు తెచ్చి పెట్టుకొని నీ గుంపంతటికి, నీ సమాజం అంతటికి. ఒక్కొక్కసారి చూడు, ఎక్కడైనా పనికెళ్ళించాలో మనం పొరపాటు చేసి మనం తప్పించుకొని ఇతరుల్ని ఏం చేస్తాము? ఇరికిస్తాం, ఇతరుల్ని పట్టిస్తాం, ఇతరులు బ్లేమ్ అయిపోతారు, ఇతరులు చెడ్డవారైపోతారు. హల్లెలూయా. ఊరాల్లో చూడండి, ఎంతో మంది పిల్లలు, యవనస్తులు దేనికో వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వాడు తప్పించుకుంటాడు, ఇతరులు అనుభవిస్తారు. అనుకోవలసిన పరిస్థితుల్లోకి వస్తున్నారు. అస్సలు అర్థం కావట్లేదు. నా ద్వారా, మన ద్వారా, నీ ఒక్కని కోరిక ద్వారా, నీ ఒక్కని ఆశ ద్వారా, నీ ఒక్కడు సంతోషపడడానికి నీ కుటుంబం అంతా, నీ వంశం అంతా, నీ గ్రామం అంతా ఏమైపోతున్నది? తలవంపులోనికి వెళ్ళిపోతుంది, నష్టంలోనికి వెళ్ళిపోతుంది, శాపములోనికి వెళ్ళిపోతుంది, దేవుని యొక్క కోపములోనికి, ఉగ్రతలోనికి వెళుతున్నది. హల్లెలూయా. వాడు అనుకుంటున్నా, నేను తప్పు చేస్తే నేను శిక్ష అనుభవిస్తలే, నాకు దేవుడు ఏమన్నా చెయ్యండి. మీకేమన్నా అన్నానా? మీరేమన్నా చేశారా? హల్లెలూయా. ఆ ఇంట్లో ఒక్కరు తప్పు చేస్తారు, అందరికి ఇజ్జత్ పోతుంది. ఏమైపోతుందో చెప్పండి? అందరికి ఇజ్జత్ పోతుంది. కానీ జనాలకి ఏమో అర్థం కావట్లేదు, బుర్రకు ఎక్కట్లే. అయినాక కూడా ఇక్కడ ఆకాన్ అయితే ఒప్పుకున్నాడు. ఇంకా ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడు. ఒరే యెహోషువ అడిగాడంట, ఒరే బాబు చెప్పురా, ఇప్పటికే మనం చాలా మంది చనిపోయారు, ఇప్పటికే మనం చాలా మంది పారిపోయారు, చాలా మంది ఓడిపోయారు. అంటే నిజమే, నేను ఆశించిన, ఏం చేసిన? నేను ఆశించిన, తెచ్చి దాచిపెట్టుకున్నా. నిజమేనా? ఓ పండు చూడరా వన్ డేరాలు అంటే నిజమే. వన్ డేరాలు ఏమున్నాయి? పై వస్త్రం ఉన్నది, వెండి ఉన్నది, బంగారం ఉన్నది. తీసుకొని వచ్చారు బయటికి, తీసుకొని వచ్చి ఊరికి వదలలే, వాడిని రాళ్ళేసి కొట్టి చంపేశారు. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? కొట్టి చంపేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనేక సార్లు మనం అనుకుంటాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వ్యక్తిగతంగానో, కుటుంబంగానో, సమాజంగానో, సంఘములోనో, సమాజంలోనో అనేకుల యొక్క దేవునికి విరోధముగా చేసే పనులను బట్టి అనేకమైన విపరీతమైన కష్టములోనికి, నష్టములోనికి, నాశనములోనికి, రోగములోనికి, దరిద్రతలోనికి, వ్యతిరేకతలోనికి, అవమానములోనికి వెళ్ళిపోతున్నాం. మనం దేనిలోనికి వెళ్ళిపోతున్నాము? అవమానంలోనికి వెళ్ళిపోతున్నాం. గుర్తెరగట్లే మనం. అక్కడ కొరగు సమాజానికి దేవుడు ఎంత ఘోరమైన శిక్ష విధించాడు. భూమి నిలబిడిచి మింగేసింది కదా. హల్లెలూయా. మోషేకి అహరోనులకి, మోషేను బట్టి తన సహోదరులకు కుష్ఠరోగం కలిగి చేశాడు దేవుడు. తర్వాత పశ్చాత్తాపడితే బాగా చేశాడు. మళ్ళీ ఇక్కడ ఆకానుకు శిక్ష విధించాడు. హల్లెలూయా. అయితే మనం కృపకాలములో ఇంకా మనం ప్రాణం ఉన్నప్పుడే, ఇంకా మనకు అవకాశం ఉన్నప్పుడే, ఇంకా మనకు క్షమాపణ దొరుకుతున్నప్పుడే, మనకు ఒక మంచి విషయము, గుడ్ న్యూస్, మనకి ఇంకా మేలుకరమైన, ఉపయోగకరమైన విషయం ఏంటిదంటే, దేవుడు వెంటనే పర్యవసానాలు అయితే ఉంటాయి, కానీ క్షమాపణ కూడా మనకు ఉంచాడు. కలవరి సెలవులో యేసయ్య కాచిన రక్తమును బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన మన కొరకు చనిపోవడమును బట్టి, సమాధిలో నుంచి తిరిగి లేవడమును బట్టి, మారు మనసు పొందితే, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే ఎట్లా చేర్చుకున్నాడో, పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని ఇంకా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించి, ఒకవేళ నీలో నిజమైన మారు మనసు ఉంటే, ఉండట్లే, నేను చూస్తున్నాను కదా చాలా మందిలో, పనికి మాలిన పని చేసి కూడా ఒక్కరోజు కన్నీరు గార్చని వారు ఉన్నారు. అందరి ఎదుట సిగ్గుమాలిన పని చేసి ఇజ్జతు పోగొట్టుకొని కూడా దేవుని సన్నిధికి వచ్చి బ్రతిమలాడే జీవితాలు లేవు. ఓ బైబిల్ చదువుదాం, ప్రార్థన చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా, ఎప్పుడైనా నా జీవితం నేను సరి చేసుకుంటాను, కరెక్ట్ గా బ్రతుకుతాను అన్న జీవితంలోనికి యవ్వన బిడ్డలే గాని, పెద్దవాళ్ళే గాని, స్త్రీలే గాని, పురుషులే గాని రావట్లేదు. త్రాగుతోడు త్రాగుల్లోనే ఉండిపోతున్నాడు, తిరిగేవాడు తిరుగుబోతుగానే మారిపోతున్నాడు.
హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుని గురించి మనం చక్కటి పాటలు పాడతాం, మంచి స్టోరీ ఉంది. కానీ ఆ వ్యక్తి కంప్లీట్ గా పశ్చాత్తాపడ్డాడు. ఏం పడ్డాడు చెప్పండి? పశ్చాత్తాపడ్డాడు, కనికరించబడ్డాడు, తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కనికరా స్వరూపుడు, ప్రేమమయుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన నీ మీద అంత ప్రేమ లేకపోతే, నీ వంట అంత ఇష్టం లేకపోతే, నేను క్షమించకపోతే ఆయన ప్రాణం పెట్టేవాడు కాదు. నిన్ను తిరిగి దీవించాలని, నిన్ను తిరిగి ఆశీర్వదించాలని, నిన్ను తిరిగి స్థిరపరచాలని, జారిపోయిన నిన్ను తిరిగి నిలబెట్టాలని. హల్లెలూయా. పడిపోయిన నిన్ను తిరిగి నిలబెట్టాలని, ఆగిపోయిన నిన్ను ముందుకు నడిపించాలని, ఓడిపోయిన నిన్ను తిరిగి సక్సెస్ లోనికి, విజయంలోనికి నడిపించాలని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తల దించుకున్న నిన్ను తల ఎత్తుకునేవాడుగా, లోకానుసారంగా కాదు, వాక్యానుసారంగా, ఆత్మీయంగా, దేవుని ఎదుట అపవిత్రతలో, పాపములో అనీతిమంతులమైన మనకు నీతి, దేవుని నీతి దయచేసి నీవు నీతిమంతుడవు అని పిలువబడడానికి యేసయ్య ఇంకా నీ కొరకు చేతులు చాచి పిలుస్తూనే ఉన్నాడు, వెయిట్ చేస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకటే ఒకడు కోరుతున్నాడు ఈరోజు ఇక్కడ ఉన్న మనందరితో, యూట్యూబ్ లో చూస్తున్న వారందరితో. నువ్వు గుర్తెరుగు. ఏంటిది? నీవు రికగ్నైజ్ చేయి. ఒకసారి ఆలోచించి, నువ్వు కూర్చొని నువ్వు ఆలోచించేయి. నేను తల్లికి విరోధంగా మాట్లాడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావేమో, నీ తండ్రికి విరోధంగా నేను పోతున్నాను అనుకుంటున్నావేమో, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి కదా అనుకుంటున్నావేమో, లేదా బయటుడు కదా అని అనుకుంటున్నావేమో. అది దేవుని ఎదుట విరోధంగా ఆక్షేపింపబడుతుంది. అంటే దేవుని ముందు ఇలా తెరవబడుతుంది. దాన్ని బట్టి మనము దేవుని ద్వారా ఆ శిక్ష ఫలము పొందుకోకుండానట్లుగా మనం ఈ రోజే రికగ్నైజ్ చేయాలి, ఈ రోజే పశ్చాత్తాప పడాలి, ఈ రోజే మారు మనసు పొందాల. హల్లెలూయా. అప్పుడు నువ్వు తప్పకుండా ఈ తప్పిపోయిన కుమారుడు చేర్చబడినట్లుగా ఆ తండ్రి కనికరపడి తిరిగి కుమారుని యొక్క పొజిషన్ ఆయనకు దయచేశాడు. బంగారు ఉంగరాన్ని చేతికి తొడిగించాడు, మంచి వస్త్రాలు వేయించాడు, కాళ్ళకు జోడుని తొడిగించాడు, ఒక మంచి క్రొవ్విన దూడను వధించి విందు చేయించాడు. అంటే ఎంత హ్యాపీనెస్ పొందాడంటే, ఎంత తిరిగి తన కొడుకు పొజిషన్ దయచేశాడంటే, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎంతటి ఏ స్టేజ్లో ఉన్నా, ఎలాంటి పొరపాటులో ఉన్నా, నువ్వు పశ్చాత్తాపం పడితేనే, నువ్వు మారు మనసు పొందితేనే తిరిగి నీకు ఆ పొజిషన్. ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రతిమలాడి పశ్చాత్తాపం పొంది మళ్ళీ పోయి అదే పాపం చేసి, మళ్ళీ అదే తప్పు చేసి, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ బలలో చేసి, మళ్ళీ అదే బూతులు మాట్లాడి, మళ్ళీ అదే సారదాగి, మళ్ళీ సినిమా అదే చూసి, హల్లెలూయా, మళ్ళీ సండేలు ఎగ్గొట్టి మళ్ళీ అలాగే తిరిగి దోస్తులని, ఫ్రెండ్స్ అని, చుట్టాలని, బంధువులని, కార్యక్రమాలని లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యో ప్రభా, అసలు నేను అలా ఉండకూడదు అనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి ఉంటాను ప్రభా అని మళ్ళీ ఏడ్చి, మళ్ళీ రొట్టె ద్రాక్షరసం తిని, మళ్ళీ నువ్వు పోయి అదే చేసుకుంటూ కూర్చుంటే దేవుడు దాని పట్ల నీకు ఏమంటారు, దేవుని లెక్కలో నువ్వు రాలేక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక స్ట్రాంగ్, ఒక స్థిర, ఒక గట్టి నిర్ణయంలోనికి రమ్మంటున్నాడు, ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోమంటున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. తనలోంచి ప్రార్థన చేద్దాముండా. దేవుడు మనల్ని దీవించలాగిన, దేవుడు మనల్ని తిరిగి నిలబెట్టలాగిన, దేవుడు తిరిగి మనల్ని కట్టులాగిన మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ లోకంలో తండ్రి మేము జీవిస్తూ ఉన్నప్పుడు మాకు తెలియకుండానే అనేకమైన పొరపాట్లలోనికి, నీకు వ్యతిరేకంగా, విరోధముగా అనేకమైన విషయాల్లోకి మేము వెళ్తున్నామేమో. ఒక్కసారి మనం క్షమించండి ప్రభా, కరుణించండి యేసయ్యా, క్షమించి కృప చూపించండి నాయన. మేము స్థిర నిర్ణయం చేయడానికి, స్ట్రాంగ్ గా
మారు మనసు పొంది నీ సన్నిధిలో నీ వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను మీరిచ్చే దీవెనలు పొందుకునే పాత్రగా మమ్మల్ని మలచమని సమస్త ఘనత మహిమ ప్రభుని నామం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.